అన్న వెలిగొండ ప్రాజెక్ట్ అయితే వచ్చింది. ఇక్కడ ముంపుకు గురైన ప్రాంతాలన్నీ కూడా ఆల్మోస్ట్ దాదాపుగా ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడారు. మీరు ఈ ప్రాంతం అంతా ముంపుకు గురవుతుందని తెలిసి కూడా మీరు పంటలు ఎలా వేసారన్న? అసలు మాకు ప్రాజెక్ట్ పోతుంది తెలియదు మేడం. పోతుంది అన్నారు కానీ మాకు డబ్బులు కొట్టలేదు, ఏం లేదు. మేము ముందు పైర్లు మిరప ఉంది, మిరప కొట్టేసి మనం ముందని బతుకుదామని మిరప పత్తేసుకున్నాం. దున్ని 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టినా. 40,000 పెట్టుబడి ఏమంటే డబ్బులు ఇవాళకి డబ్బులు కొట్టలేదు, ఏం కొట్టలేదు. నా పరిస్థితి నేను 10,000 డబ్బులు పెట్టినా. మళ్ళీ మందు బలం మంది వేసిన 40,000 రూపాయలు ఖర్చు వచ్చిన దానికి ఏం సార్ మేము అడిగితే మొన్న సార్ అడిగితే మీకు డబ్బులు కొడితే వెళ్ళిపోమంటుండు. అసలు మీకు ఎప్పుడు తెలిసింది సార్ దీని గురించి? మాకు ఒక నెల కింద మేడం, ఒక నెల మొన్న డబ్బులు కొట్టినాకనే అన్నాడు. మేము వేసిన 2 నెలల పైర్లు అయిపోయింది, ముందే 3 నెలలు పైరు వేసి నేను మొన్న డబ్బులు కొట్టినా వెళ్ళిపోవాలంటుండ్రు. కరెంట్ ట్రాన్స్ఫార్మర్ పోయిపోతే ఏమంటే వెళ్ళపని ఏమని ఫోన్ కొడితే ఇప్పుడు కానీ వెళ్ళపరు నా కాడికి. ఇంతకు ముందు గతంలో మీ ఈ ప్రాజెక్ట్ పర్పస్ ఇక్కడ భూములకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏమైనా డబ్బులు అందినాయి అంటున్నారా? అది మీకు ఏమైనా అందినాయా? అందినాయి. పొలానికి డబ్బులు వచ్చినాయి, ఇళ్ళకి డబ్బులు వచ్చినాయి. అప్పట్లో ఎవరిచ్చారు ఆ టైంలో? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఓకే, తర్వాత మళ్ళీ ఇంకేమైనా మీకు ప్రభుత్వాల తరపు నుంచి ఏం రాలేదు మాకు. మామూలు పొలాలకు నష్టపరాలు కానీ ఇప్పుడున్న పనులు వచ్చి వరద వచ్చినాయి కానీ ఎండిపోయిన పొలాలకు కానీ మాకు రూపాయి డబ్బులు ఏ ప్రభుత్వం ముంపు రామ మీరు ముంపు రామ కింద ఉన్నారు, మేము ఏమి ఇవ్వమన్నారు గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ ఏమన్నారు? అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు ఉన్నాడు. అప్పుడు 2 సార్లు ఉన్నాడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి. ఓకే, ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టు ఎవరు తెచ్చారు? అసలు ఎంతవరకు మీకు ఇక్కడ ప్రభుత్వ జలాల తరపు నుంచి ఏదైనా ఉపయోగం ఉందా ఈ వెలిగొండ ప్రాజెక్టు వల్ల? వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు కొద్దిగా మాకు కొంచెం పనులు జరిగినాయి, బాగా చేసిండు. ఆ సార్ బాగా చేసిండు మాకు అప్పుడు చేసిండు. తర్వాత మళ్ళీ ఇంకెవరు చేయలేదు. ఇంకా మాకేం రాలే ప్రభుత్వం నుంచి, మాకేం ఇవ్వటం లే. ఏది జరగాలన్నా పని కావాలంటే ఏం జరగటం లే. ప్రభుత్వం మీద అంతా ముప్పు రామని వెలుగొండ ప్రాజెక్ట్ కింద మీరు ఉన్నారు, మాకు గుత్తాలు కట్టమని అడిగారు. మేము అడిగితే నిన్న కానీ మేడం గారు అదేనది మాకు గుత్త కట్టారు, మీరు ఇన్నాళ్ళు ఎందుకున్నారు ఏంటి అంటుంది. అంటే ఇప్పుడున్న ఈ ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారే మొత్తం అంతా కూడా ప్రాజెక్ట్ అంతా పూర్తి చేశారని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? వస్తుంది మేడం, చంద్రబాబు చేసింది కదా, ఇది వైఎస్ఆర్ రెడ్డి చేసింది. ముందు డబ్బులు కట్టింది, కట్ట చేసిన ఆయనే, కాలువ చేసిన ఆయనే, అని చేసిన ఆయనే. మళ్ళీ ఏం చంద్రబాబు మొన్న ఓడిపోయింది. మళ్ళీ అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ప్రాజెక్టు పంపిస్తామన్నాడు, ఆయన పంపేలా. మళ్ళీ ఏదైనా ఉండండి కాలువలు లింక్ కాలువలు లేనా తాలంటే మన జగన్ గారు ముఖ్యమంత్రి అయినాక చేసిండు మళ్ళీ రిపేరింగ్ అయ్యి మంచి అడ్డ. అతని ద్వారా అతని హయాంలో ఏమైనా జరిగినాయా కొన్ని పనులు? ఏమైనా పనులు ఏమైంది, కాలువ కొద్దిగా రిపేర్ చేసిండు. చిన్న కాలువ ఉంటే అలా ఊళ్ళకి డబ్బులు కూడా కొట్టేసిండు, చిన్న ఊళ్ళో కొట్టిండు జగన్ గారు. మీకు తెలిసినంత వరకు వెలిగొండ ప్రాజెక్ట్ లో ఇక్కడున్న భూములకు గానీ లేదంటే ఇక్కడున్న ప్రజలకు గానీ ఎటువంటి సహాయం అందింది? ఎవరి హయాంలో ఎంత అందిందని మీరు అనుకుంటున్నారు? అప్పుడు వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా ప్లాట్లు ఇళ్లకు, శాల పొలాలకు, చెట్లకు, బత్తాయి చెట్లకు 250 కాడికి వైఎస్ రాజశేఖర గారు డబ్బులు ఇప్పించింది. అప్పట్లో ప్రాజెక్ట్ స్టార్టింగ్ లో ఆయన కట్ట ఓపెన్ చేసింది ఆయనే, చేసింది ఆయనే. ప్రాజెక్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు కదా. చంద్రబాబు స్టార్ట్ చేయలే, ఫస్ట్ స్టార్టింగ్ శంకుస్థాపన చేసి వెళ్ళిపోయాడు ఆయన ముఖ్యమంత్రి అప్పట్లో చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ 2వసారి ముఖ్యమంత్రి ఈయన వైఎస్ రాజశేఖర వచ్చినాక శంకుస్థాపన చేసి స్టార్ట్ చేసింది ఈయనే, డబ్బులు ఇప్పించింది ఆయనే, కట్టలు కట్టింది ఆయన, కాలువలు తెప్పించింది ఆయన. తర్వాత మళ్ళీ మీకు ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారినాక వెలుగొండ పేరు అసలు తలుసుకోవాలి చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక. అప్పుడు ఎటువంటి హామీలు కానీ ఏమి హామీలే. మా ఊరికి ముంపు గ్రామంలో అసలు ముంపు గ్రామంలో మాకు ఏమీ లే. ఏదైనా తెచ్చుకుందామన్నా ఏమన్నా మా బాత్రూమ్లు కానీ లెట్రిన్ కట్టి ఏమన్నా కట్టేయాలి మాకు అప్పట్లో. మరి గత ప్రభుత్వంలో ఏవైనా మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా హామీలు ఇచ్చారా? హామీలు ఈ ప్రాజెక్ట్ కి వెలుగొండ ప్రాజెక్ట్ సంబంధించి ఏం లేదు, 12.5 లక్షలు డబ్బులు ఇస్తాము మీకు కాల్ చేయమన్నాడు. కొన్ని ఊర్లో కొట్టేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ మన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాల్ లింకులు కాల్ చేసి మళ్ళీ రేపు డబ్బులు మళ్ళీ పడతా అని చెప్పి మళ్ళీ ఎలక్షన్ మూవ్మెంట్ లో ఆపి డబ్బు అమౌంట్ మళ్ళీ ఎలక్షన్ ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి చంద్రబాబు కలిసినాక ఇప్పుడు మళ్ళీ మేము ఇస్తున్నామని ఆయన చెప్తున్నది. అయిగా మాకు పూర్తి గొట్టంలో మమ్మల్ని కాల్ చేయమని పొలాలు వేసుకుంటే అన్యాయం అయిపోతుంది. మేము ఇప్పుడు నెల క్రితమే మీకు తెలిసింది అని అంటున్నారు, ఇక్కడ ఇల్లు ఖాళీ చేసేయాలి మొత్తం అందరూ కూడా అని చెప్పేసి అని అన్నాడు. ఇంతకు ముందే మీకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అంటున్నారు. మాకేమి ఉత్తర్వులు చెప్పలేదు, చెప్పే మరి ఫైల్ వేసుకోం కదా మేడం. ఫైల్ వేసుకొని ఇప్పుడు 40,000-50,000 నష్టమైంది. ఇప్పుడు బయట పడి ఇల్లు అయిపోయా, మా పరిస్థితి బాగాలేపాయా, మాకు పట్టాలు ఏమంటే పట్టాలు అయిపోయా, మాకు ఏమైనా ఇల్లు చూపించమంటే ఇల్లు మేము చూపిస్తామంటారు, ఇల్లు లేదు ఏం లేదు. ఇప్పుడు కాల్ చేయమని ఆడ బతకాలి మేము పరిస్థితి అని అడుగుతున్నాం మేము గట్టిగా. వైఎస్ఆర్ అయితే మాకు చాలా టైం ఇచ్చు, 6 నెలలు 5 నెలలు టైం ఇచ్చు, మాకు టైం లేకుండా వెళ్ళిపోమంటున్నాం. మమ్మల్ని టాటా నీళ్ళు లేపాయా లేదు మాకు. మా పరిస్థితి ఈ నెల 31వ తారీఖునే ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక మహా అయితే ఇంకో కొద్ది రోజుల్లో ఇక్కడంతా కూడా వాటర్ అనేది రిలీజ్ చేస్తారు. అప్పుడు ఈ పంట అనేది అలాగే ఉండదు. మీరు తెలిసి ఎందుకు వేసారు అసలు? మాకు తెలియదు మేడం, డబ్బులు కొడతామని తెలియదు. మాకు వేసుకుని మామూలు పైర్లు వేసుకుంటున్నాము, ఏటనే ఉన్నాము. అసలు డబ్బులు కొట్టి మొన్న అయిపోయా, మేము పైర్లు వేసి 3 నెలలు అవుతుంది. 6 నెలలు టైం ఇస్తాను అనుకున్నాం మేము. ఎవరైనా ప్రాజెక్ట్ కింద పోయే వాళ్ళకి 6 నెలలు టైం ఇస్తామనేది అప్పట్లో. జగన్మోహన్ రెడ్డి అన్నాడు మీకు డబ్బులు కొట్టినా కానీ నేను 6 నెలలు టైం ఇస్తాను, మీరు బయట సలాలు చూసుకోవాలి, మీ ప్లాట్లు వేసుకుని ఇల్లు వేసుకోవాలి, మీరు బతుకులు బయట పోయి ఇల్లు అట్టేసుకుంటారు, మేము ఇచ్చే 12 లక్షలు కట్ట బతుకుతారు అని అడిగితే చంద్రబాబు వెళ్ళిపోవాలి అంటున్నాడు. మరి ఇప్పుడు మీరు ఎంత టైం ఇస్తే ఇప్పుడు ప్రభుత్వానికి మీరు ఏం అడగాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు టైం 6 నెలలు టైం ఇస్తే మేడం, పట్టాలు ఇచ్చి మాకున్న బ్యాలెన్స్ డబ్బులు ఎవరికి కొట్టలే. ఇంకా ఈ పైరు నష్టపరాలు ఉండము. 6 నెలలు కరెంట్ ఇచ్చి అన్ని ఇస్తే మేము పైర్లు మెడుచుకొని బయటికి పోతాము. 6 నెలలు టైం ఇవ్వాలి మాకు ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి. ఇల్లు కట్టుకోవడానికి ఉండొద్దు మేడం. మాకు బయట ఇల్లు అద్దెకే ఎవడు ఇప్పుడు ఒక బయటికి పోతే 6,000 అద్దెనా,
ఆరు వేలు అంటే 6,000 మాకు ఇచ్చే 12 లక్షలకి ఏం 6,000 అద్దె కట్టి మేము వెంట బతకాలని మా పరిస్థితి. పునరావాస భవనాలు ఏమీ పెట్టలేదు అసలు. ఏమీ లే మాకు ఇప్పటికి బయట అసలు ఏమి ఇవ్వటం లేదు మాకు. అంటే పునరావతి భవనాలు ఇచ్చారు కానీ కరెంట్లు కానీ మౌలిక వసతులు కానీ ఏమీ లేవని చెప్పి అంటున్నారు కొంతమంది. ఇంకా ఏళ్ళ బల్బులు వేయాలి ఇంకా వేస్తామంటారు. అసలు పొమ్మంటారు మేము ఎడ కట్టించుకొని బతకాలని. వాటర్ కానీ 2 బోర్లు వేసిండు. 2 బోర్లకు అంత ఊరికి మేము నీళ్ళు మిద్దెలు కట్టుకోవాలి. అసలు ముందు ఉండి ఎట్ట బతకాలి మా పరిస్థితి అలా అల్లాడుతున్నాం మేడం. అసలు ముందు ఎట్ట బతకాలి, ముందు 6 నెలలు టైం ఇస్తే అన్ని అయితే మేము ఇక్కడ బతుకుతుంటాము, ఆ నీళ్లు కట్టుకుంటాం అని ఇడిచి 12 లక్షలకు అద్దెలు కట్టలేము. మా పరిస్థితి బాగాలేదని ఇప్పుడు 4 ఊళ్ళో పక్క ఉంటే ఎవరు అద్దె కేయటం లే బయట. ఇంతకీ లాస్ట్ అండ్ ఫైనల్ గా మీకు గత ప్రభుత్వంలో ఉన్న పరిపాలన నచ్చింది అనుకుంటున్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పరిపాలన బాగుందని మీరు అనుకుంటున్నారా? వైఎస్ ప్రభుత్వమే బాగుంది అప్పట్లో మాకు. ఎందుకు బాగుందని మీరు అనుకుంటున్నారు? అప్పట్లో ఎకరాకు 1,10,000 ఇచ్చిండు. చెట్టుకు సీజన్ బత్తాయి చెట్టుకి 12,500 ఇచ్చిండు. 12,500 ఇచ్చిండు అప్పుడు ఒక ఈ చెట్టుకు వచ్చినాయి, ఈ సింత చెట్టుకు వచ్చినాయి, యాప్ చెట్టుకు వచ్చినాయి, అన్ని డబ్బులు ఇచ్చేసిన ఆయన. ఇప్పుడు ఊరికే 11.5 లక్షలు కొట్టి వెళ్ళిపోమని బయటకు వెళ్ళి 6 నెలలకు టైం ఇవ్వకుండా పంపిస్తామంటున్నాడు. అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం బాగా చేసింది మాకు సాయం. అంటే ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 750 కోట్ల రూపాయలు R&R కింద మేము వసతులు అందరికి ఇచ్చేసాం నివేదిక ప్రకారం అని చెప్పి అంటున్నారు. మీరు చూస్తే అందలేదు అంటున్నారు. ఇందులో ఎవరి మాట నిజం? మాకు అసలు ఇవ్వలేదు మేడం. మేము ఇప్పటికైనా పేర్లు అట్లా లిస్టులు ఉన్నాయి. ఇంకా 450 పేర్లు ఉన్నాయి, 700 పేర్లు. మా ఊరు ఇంకా కొట్టిపడే 700 పేర్లు ఉన్నాయి. కొట్టింది 1.5 ఫస్ట్ ఆ డబ్బులు ఇచ్చిన 2 కోట్ల 3 కోట్లు అన్నాడు. అక్కడ కింది పిల్లలు కొట్టేసిండు. ఇక్కడ కొట్టిపడే పేర్లు చాలా ఉంటాయి. మా ఇంకా గందలు మాకు డబ్బులు వెళ్ళిపోమని మాకు 6 నెలలు టైం ఏమని అడుగుతున్నాం మనం. ముఖ్యంగా ఈ పత్తి నష్టం పోయింది నాకు. 40,000 నష్టం. ఇప్పుడు వచ్చే 11.5 లక్షల వేలు ఇస్తున్నాడు. నాకు 40,000 దీని లేపాయా. ఈ మోటార్లు బిక్కొని ఈటకన్నీ డబ్బులు చాలా పెళ్లి అనగడిచింది అన్న పరిస్థితి. పిల్లలు నా బతుకు అది అడిగేది మేము.